భరతమాతకు భగత్ సింగ్ వందనం. నా దేశం అస్వతంత్ర భారతం. అంధకార బంధురం, అలుముకున్న నిర్బంధం. స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. వర్తకం కోసం వచ్చి రాజుల మధ్య, మతాల మధ్య పేచీలు పెట్టి మెల్లమెల్లగా బ్రిటిష్ దొరలు పీఠాలెక్కారు. ఆ పైన అధికారంతో మదమెక్కి ప్రవర్తించారు. ఒక రాజ్యం తర్వాత మరో రాజ్యాన్ని ఆక్రమించారు లేదా తమకు సామంతులుగా చేసుకున్నారు. మేము యువకులం, మాది నవతరం. మీరు ఆడిస్తే ఆడే గానుగలం కాదు, పీనుగలం అసలే కాదు. దేశం కోసం రక్తతర్పణం చేసే వీర కిశోరులం. రవి అస్తమించని మీ సామ్రాజ్యాన్ని కూల్చగలం. మేము ఉత్తుంగ తరంగాలం, ఉద్దండ పిండాలం. ఉప్పెనలా దూసుకొస్తాం, మీ తోక కత్తిరిస్తాం, ఇంగ్లండ్కు తరిమేస్తాం. జీవికి శ్వాస ఎంత ముఖ్యమో దేశానికి స్వాతంత్రం అంతే ముఖ్యం. శ్వాస కోసం, స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రపంచ చరిత్రను ఒక్కసారి తిరగేయండి. రాజులను, రారాజులను జనం మట్టి కరిపించారు. ఫ్రాన్స్ లూయిలకు, రష్యా జారు చక్రవర్తులకు ఏ గతి పట్టించారో చూడండి. తిరగబడ్డ జనం వారిని నామరూపాలు లేకుండా తుడిచిపెట్టారని మరువద్దు. మా దేశంలో మీకు అదే గతి పట్టిస్తాం. ఒక ఉద్దమ్ సింగ్, ఒక ఝాన్సీ, ఒక చంద్రశేఖర్ ఆజాద్, ఒక వీరపాండ్య కట్టబొమ్మన, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక అష్ఫాకుల్లా ఖాన్ను మీరు చంపొచ్చు. అయితేనేం ఆ త్యాగధనుల వారసత్వం, ఆ వేడి నెత్తురు మాలో ఇంకా మరుగుతోంది. ముందు వెనుక చూడకుండా దేశం కోసం నిప్పుల గుండంలో దూకుతాం. చావును ఆలింగనం చేసుకుంటాం. ఛాతి విరిచి చావు ఎదుట నిలబడతాం. మరఫిరంగి ముందు నిలిచి సవాలు చేస్తాం. ఓ బ్రిటిష్ పీడకుల్లారా, పాపిష్టి పాలకుల్లారా, జలియన్వాలా బాగులో నిరాయుధులపై తుపాకులు ఎక్కుపెట్టి 1000 మందిని చంపారు. స్త్రీ, బాల, వృద్ధులన్న విచక్షణ లేకుండా కాల్పులు జరిపి పొట్టన పెట్టుకున్నారు. మీ దుర్మార్గపు నీచ బుద్ధికి అదే పెద్ద తార్కాణం. మీ దేశంలోని బట్టల మిల్లుల కోసం బలవంతంగా నీలి పంట వేయించి మా రైతుల బతుకుల్ని నాశనం చేశారు. మా మహిళల్ని చెరపట్టారు. తప్పు చేశారంటూ భారీ శిక్షలు వేశారు. ప్రపంచంలో మేమే నెంబర్ 1 సంస్కారులమనుకునే మీకు మనుషులుగా చెప్పుకునే అర్హత కూడా లేదు. దోచుకోవడం, మా దేశం నుండి తీసుకెళ్లి దాచుకోవడం తప్ప మీకు మరేదీ పట్టదు. మా కోహినూర్ తస్కరించారు. టిప్పు సింహాసనం, నాదిర్ షా ఖడ్గం ఒక్కటేమిటి, ఏది దొరికితే అది పట్టుకెళ్లారు. మీ నగ్న రూపాన్ని లోకం ముందుంచడానికే మేము పార్లమెంటులో పొగబాంబులు వేశాం. మిమ్మల్ని చంపాలనుకుంటే నిజమైన బాంబులే మీ మీద వేసేవాళ్లం. కార్మిక వ్యతిరేక బిల్లు పెట్టినప్పుడే మేం బాంబులు వేశామని మీరు గమనించలేదా? మా చేతులకు మీరేసిన సంకెళ్ళు లయబద్ధంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నాయి. మీరు ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? భరతమాత బిడ్డలారా, లేవండి, మీ తల్లిపాల రుణం తీర్చుకోండి. నడుం బిగించండి. భరతమాత రాల్చుతున్న ఒక్కొక్క కన్నీటి బొట్టు మీద ఒట్టు పెట్టండి. ఆమె సంకెళ్లను బద్దలు కొట్టండి. కులం వద్దు, మతం వద్దు, సమానత్వమే మన సరిహద్దు. తోటి మనుషులను పీల్చి పిప్పి చేసే పాపుల్లారా, మీరు నశించక తప్పదు. ఒక మనిషి మరో మనిషికి పరాయివాడు కాని నవ సమాజం కోసం మనం పోరాడాలి. మనకు విప్లవం కావాలి. విప్లవం అంటే తుపాకులు, బాంబులు కాదు. అది దోపిడీ లేని అభ్యున్నతి కోసం సాగే సమరం. విప్లవం అంటే మౌలిక మార్పు. ఆ మార్పు కోసం నడుం బిగించు. విశ్వమానవ సౌభ్రాతృత్వం నెలకొల్పు. భరతమాత బిడ్డల్లారా, మనం బ్రతుకును ప్రేమిస్తాం. స్వేచ్ఛ కోసం మరణాన్ని ప్రేమిస్తాం. అగ్నిపర్వతం మీద నిలబడ్డ వాళ్లం. ఉరితాడును ముద్దాడిన వాళ్లం. లాలా లజపతి రాయ్ హంతకులను హతమార్చిన వాళ్లం. ఉరికంబమెక్కుతున్నాం. అయినా మాకేం విచారం లేదు. మరణానికి ముందు సహచర కామ్రేడ్స్ను ఆలింగనం చేసుకుని ఆత్మత్యాగం చేస్తాం. నేను, నా సహచరులు బలైన మన భవిష్యత్తును నిర్మించాల్సింది మీరే. బ్రిటిష్ పాలనను హిందూ మహాసముద్రంలో కలపాల్సింది మీరే. సమసమాజపు నవలోకం తేవాల్సింది మీరే. భరత భూమిపై స్వతంత్ర జెండా ఎగురేయాల్సింది మీరే. ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్! ఇంక్విలాబ్ జిందాబాద్!